ఒకప్పుడు మంచి ఒక వెలిగినోడు అజారుద్దీన్ కెప్టెన్గా అద్భుతమైనటువంటి ప్రతిభ కనబరుస్తూ సక్సెస్ఫుల్గా నడుస్తున్నటువంటి సందర్భంలో తను ఏదైతే ఈ ఫిక్సింగ్ ఆరోపణలు ఎదుర్కొన్నాడు, సస్పెన్షన్, ఆ తర్వాత తను కొన్ని రోజుల పాటు అరెస్టుల స్టేజీ, ఆ తర్వాత విచారణ తర్వాత తను ఒప్పుకుని ఫిక్సింగ్కి సంబంధించి శాంతం వైదొలగటం, ఆ తర్వాత కొంతకాలానికి అతను ఆ శిక్షాకాలం పూర్తయిపోయిందని మళ్ళీ వచ్చి క్రికెట్కి సంబంధించిన యాక్టివిటీలో పాల్గొనడానికి, అయితే అప్పటికి ఆటగాడిగా వయసు అయిపోయింది కాబట్టి ఇతర పాల్గొనడానికి అవకాశం దక్కేటప్పటికీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి తను హెడ్ అయ్యారు. అయితే ఇప్పుడు ఇంకొక కేసు ఎదుర్కొంటున్నారు. తాజాగా హెచ్సిఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ఉన్న టైంలో జరిగిన అవకతవకలు, మనీ లాండరింగ్ మీదన వచ్చిన ఫిర్యాదులు, ఆ ఫిర్యాదుల మీదన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం, మోడీ ప్రభుత్వం అయ్యేటప్పటికి, ఇదివరకు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో వెలిగారు, ఆయన ఎంపీగా కూడా చేస్తున్నారు. ఇప్పుడు మోడీ ప్రభుత్వం వచ్చేటప్పటికి దెబ్బ అయిపోయింది. తాజాగా తనకి నోటీసులు ఇచ్చింది ఈడీ.